హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందు చేతి రుచులు. నేను మీ చెన్నకేశవని. ఇవాల్టి వీడియోలో సమ్మర్లో మనకి బిర్యానీ తినాలనిపించిన, పలావ్స్ తినాలనిపించిన ఎక్కువ ఆయిల్స్, ఎక్కువ మసాలాలతో కాస్త ఇబ్బంది పడుతుంటాం తినాలంటే, కానీ తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా నేను చెప్పినట్టుగా కొబ్బరి పాలతో ఒకసారి పలావ్ చేసి చూడండి. కమ్మగా ఉంటుంది. మనకి బిర్యానీ ఫ్లేవరు, మంచి మంచి మసాలా స్ట్రక్చర్స్ అన్నీ ఉంటాయి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. చాలా రుచికరంగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. దీనికోసం 2 కప్పుల బాస్మతి రైస్ని తీసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి రైస్ మునిగేంత వరకు వాటర్ పోసి మూత పెట్టి 1 అవర్ పాటు నానబెట్టేసేయాలి. ఇలా నానబెట్టడం వల్ల మనం రైస్ వండినప్పుడు పలుకులుగా వస్తుంది. రైస్ ఎక్కడ కట్ అవ్వకుండా వస్తుంది. చాలా రుచికరంగా ఉంటుంది. మీ దగ్గర నార్మల్ రైస్ ఉంటే దాంతో కూడా చేసేసేయచ్చండి. ఇప్పుడు మనం కొబ్బరి పాలని ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం 2 పెద్ద సైజు కొబ్బరి చిప్పలను తీసుకున్నాను. వీటిని సన్నగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా పట్టేసుకోవాలి. ఇలా పేస్ట్లా చేస్తున్నప్పుడు ముందుగానే మనం వాటర్ యాడ్ చేయకూడదండి. కొబ్బరి ముక్కల్ని ముందుగా మనం గ్రైండ్ చేసి కొంచెం కచ్చాపెచ్చాగా నలిగిన తర్వాత 1 గ్లాసు వాటర్ చేసుకొని మళ్ళొక్కసారి మనం మిక్సీ కనుక పట్టామంటే మెత్తగా పేస్ట్లా తయారైపోతుందండి. అప్పుడు చాలా ఈజీగా ఈ కొబ్బరి పేస్ట్ నుంచి మనం పాలు తీయడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ నుంచి మనం పాలను సపరేట్ చేద్దామండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని దాని మీద స్ట్రైనర్ పెట్టేసి మనం గ్రైండ్ చేసిన కొబ్బరి మిక్సీ ఉంది కదా, ఇదంతా వేసేస్తే ఇందులో ఉన్న మిల్క్ మొత్తం కిందకి సపరేట్ అయిపోతుందండి. ఇలా స్పూన్ తీసుకొని ప్రెస్ చేస్తూ ఉంటే ఈ గుజ్జులో ఉన్న మిల్క్ అంతా కిందికి సపరేట్ అయిపోతూ ఉంటుందండి. ఇలా మొత్తం చేసేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మనకి మిల్క్ అడ్జస్ట్ అవ్వదు, ఇంకా సరిపోవు అనుకుంటే కనుక ఇదే కొబ్బరి గుజ్జుని మళ్ళొక్కసారి మిక్సీలో వేసేసి ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకొని మనం మళ్ళొకసారి బ్లెండ్ చేస్తేనండి చక్కగా మిల్క్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం ఈజీగా పలావ్ తయారు చేసేసుకోవచ్చు. మీ దగ్గర కొబ్బరి ఎప్పుడైనా ఎక్కువగా ఉన్నప్పుడు అలా స్వీట్స్ మాత్రమే కాకుండా ఒక్కోసారి ఇలా పలావ్ కూడా తయారు చేయండి. చాలా బాగుంటుంది. తింటుంటే కమ్మగా ఉంటుంది. అలాగే తింటున్నప్పుడు మనకి బిర్యానీ ఫ్లేవర్స్, మసాలా ఫ్లేవర్స్ అన్నీ తగులుతూ ఉంటాయి. పలావ్లో తిన్నట్టు ఫీల్ కూడా కలుగుతూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసేసి మనం మళ్ళీ పాలు సపరేట్ చేద్దామండి ఇది గుజ్జులోంచి. ఇలా తయారు చేసుకున్న కొబ్బరి పాలని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కొలత చెప్తానండి. 1 కప్పు రైస్కి 1.5 కప్పు మిల్క్ అయితే సరిపోతుందండి. సో మనం తీసుకున్నాము ఇప్పుడు 2 కప్పుల రైస్. 2 కప్పుల రైస్కి 3 కప్పుల మిల్క్ అయితే కరెక్ట్గా సరిపోతూ ఉంటుందండి. ఇప్పుడు పాలన్నీ ప్రిపేర్ చేసాం కదా, దీన్ని మనం పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. మీ దగ్గర ప్యాన్ ఉంటే ఓకే, ప్యాన్ లేకపోతే ఇలా అల్యూమినియం గిన్నె తీసుకున్నా కానీ మందపాటిది కరెక్ట్గా సరిపోతుంది. 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మంచి ఫ్లేవర్ని ఇచ్చే బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి, ఒక 2 బిర్యానీ ఆకు వేసేసుకోండి. అలాగే 2 మరాఠీ మొగ్గ, తర్వాత 4-5 లవంగాలు, తర్వాత ఒక దాల్చిన చెక్కని ముక్కలు చేసి ఇలాగా, తర్వాత అనాస పువ్వు, అలాగే 4-5 యాలకులు, బ్లాక్ ఇలాచీ అండి, దాన్ని నల్ల ఇలాచీ అంటారు కదా, అది ఒకటి. తర్వాత సోంపు 1 టేబుల్ స్పూను, అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అన్నీ వేసేసుకొని మంచి వేగాలండి. ఇలా వేగుతున్నప్పుడు మనకి ఆప్షనల్ అండి ఇది. జీడిపప్పు వేసుకుంటే మనం తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటుంది కదా, ఇది ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఆ తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయ చిలుకలు వేసేసుకోండి. పచ్చిమిరపకాయ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నేను తీసుకున్న మిరపకాయలు కొంచెం ఘాటుగా ఉంటాయి కాబట్టి 4 మాత్రమే తీసుకున్నాను. అలాగే ఇవి కాస్త లైట్ బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత మనం సన్నగా స్లైసెస్లా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకొని వేపుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేపుకోవడంలోనే ఉంటుందండి అసలైన పలావ్ మజా అంతా. వీటిని చాలా డార్క్ కలర్లో వేపకూడదండి, మంచి బ్రౌన్ కలర్లో వేపితే సరిపోతుంది. అదే బిర్యానీ కోసం అయితే కనుక ఉల్లిపాయ ముక్కల్ని డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకోవాలండి. అలా వేపితే అది చాలా రుచిగా ఉంటుంది. దీనికి మాత్రం బ్రౌన్ కలర్లో వేపితే మాత్రమే సరిపోతుంది. అలాగే మన దగ్గర ఉంటే 4-5 రెమ్మలు పుదీనా ఆకులు కూడా వేసేసుకొని మంచిగా తిప్పేసి, మన దగ్గర ఉంటే ఇంకా కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొత్తిమీర నా దగ్గర అవైలబుల్ లేక నేను వేయలేదు. అలాగే చిటికెడు పసుపు వేసేసేయండి. పసుపు వేసిన తర్వాత కూడా ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఎర్రటి టమాటాలు అండి, నేను 2 టమాటాలు తీసుకున్నాను. ఇవన్నీ మంచిగా వేగుతున్నప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ చిటికెడు
గరం మసాలా తీసుకుంటున్నానండి. దాంతోపాటు ఫ్రెష్‌గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఫ్రెష్‌ది అయితేనే చాలా బాగుంటుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత దాని పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేపుకొని మనం పాలని అడ్జస్ట్ చేసుకుందామండి. మనం ఇంత కొలత చెప్పాను కదా, 1 కప్పు రైస్‌కి 1 ½ కప్పు మిల్క్ అయితే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఇదే కప్పుతో నేను రైస్ తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు, ఇదే కప్పుతో 3 కప్పులు పాలు తీసుకుంటున్నాను. ఇలా 3 కప్పులు పాలు పోసేసి ఒక్కసారి కలిపేసుకుని పైన కొంచెం మన దగ్గర కొత్తిమీర ఉంటే ఓకే, లేతే పుదీనా ఆకులైనా కానీ వేసేసుకొని మూత పెట్టి కొద్దిసేపు మరిగించండి. ఇలా మరుగుతున్నప్పుడే రుచికి సరిపడే ఉప్పుని ఇక్కడే వేసేస్తున్నానండి. మీరు ఈ పాలల్లో రైస్ వేస్తున్నప్పుడు ఒకసారి సాల్ట్‌ని చెక్ చేసుకోండి. దీనికైతే నేను 1 టేబుల్ స్పూన్ సరిపోతుందని వేసేసాను. అలాగే మనం నానబెట్టుకొని ఉంచిన రైస్ ఉంటుంది కదా, దాంట్లో ఏమాత్రం వాటర్ లేకుండా ఇలా స్ట్రైనర్‌లో వడకట్టండి. ఇలా రైస్‌లో ఉన్న వాటర్ మొత్తం ఇనికిపోయిన తర్వాత ఈ రైస్‌ని పాలల్లో వేసేసి కలిపేసి మూత పెట్టి 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించండి. ఇలా ఉడికిస్తే ఎక్కడ అడుగు మాడిపోకుండా చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుందండి. చూసారా ఎట్లా మంచిగా ఉందో? చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఎక్కడ కూడా మెతుకు మెతుకు అతుక్కోకుండా, అడుగంటకుండా చాలా ఈజీగా డెలీషియస్‌గా తయారు చేసేసుకోవచ్చండి కొబ్బరన్నాన్ని. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ! దీంట్లో మనకి నచ్చిన మసాలా, గ్రేవీ కర్రీస్ ఏదైనా పెట్టేసుకొని తినేసేయొచ్చు. ఇంకా పెరుగు పచ్చడి, తర్వాత గోంగూర పచ్చడి, మన టేస్ట్‌కి తగ్గట్టుగా ఎలాంటివైనా సైడ్ డిషెస్‌గా పెట్టుకొని తినేసేయొచ్చండి. తింటుంటే బిర్యానీ తిన్న ఫీల్ కలుగుతుంది. అలాగే కమ్మగా ఉంది. కొబ్బరిలో ఉన్న కమ్మదనం, మసాలా ఎసెన్స్ వల్ల వచ్చే ఫ్లేవర్స్ చాలా రుచికరంగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన మీ యొక్క అనుభవాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకో రోజు ఇంకో మంచి రెసిపీతో నేను మీ ముందు